అలా గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ రాయల్ ఫ్యామిలీ. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడే ఎయిర్పోర్ట్ వేసి అయితే వచ్చినాం అన్నమాట మనం అందరం, అలా గ్యాంగ్ మొత్తం. సో ఇలాకి రాయల్ ఫ్యామిలీ పెట్టినాను ముందే ఎలా అనమాట. సో వరుణ్ చిన్ని కన్నీ నేను ముందే ఎయిర్పోర్ట్కి అయితే పోయినాం అనమాట. అక్కడ పోయేసి ఇప్పుడే వచ్చినాం. సో ఇప్పుడు బ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాం. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే రాయల్ ఫ్యామిలీ రాయల్ బోస్లో మంచి మంచి వీడియోస్ అయితే పెడుతున్నాం. సో ఇలా బ్లాగ్ వచ్చేసి ఏంటంటే నేను ఇప్పుడు బ్రషింగ్ చేసుకుంటున్నా, మా ఫ్యామిలీని చూస్తాం, మా ఇల్లు చూస్తాం. సో ఇది మా ఇల్లు పైన మై హౌస్. డాడీ మమ్మీ వీడిప్పుడే వచ్చిండు మళ్ళీ అనుకొని. వాకింగ్ పోయినావా లేదా వాకింగ్? గ్యాంగ్ మొత్తం పోయినాం, ఎంజాయ్ చేసినాం ఎయిర్పోర్ట్లో. ఏరోప్లేన్ ఇప్పుడు స్విమ్మింగ్ ఏం కొట్టాలి అవతల చెప్తుండు. అవతలని చెప్తుండు, ముందే పైసలు లేవరా అంటే స్విమ్మింగ్ కొట్టినామని అంటుండు. ఎడ కొట్టినామని కొట్టలే. చూడు ఎన్న అబద్ధాలు చెప్తుండో చూడండి. ఎడ కొట్టినాం ఇందాక ఏంటిది కొట్టలేమా? ఎడగొట్టినాం తెలంగాణ గార్డెన్లా ఎడగొట్టినాం. అదే కొట్టినా. నీ దగ్గర పైసలు ఉన్నాయా? అబద్ధాలు చెప్తుండు. 150 రూపీస్ ఒకటి, నెర పైసలే ఏం లేవు, జస్ట్ చూసేసి వచ్చినాం. చెప్పురా ఇప్పుడు ఏంది చూపి. అలా అడుగుదామా? వరుణ్ బాయ్ అడుగుతామా? వరుణ్ బాయ్ తీసుకురాబా అని ఇప్పుడు రాదు. ఆయన స్విమ్మింగ్ కొట్టడానికి మళ్ళీ పోయిండు. ఓవర్ యాక్షన్ లేకాడు, ఇంట్లోనే అనుకుండు. ఇప్పుడే వచ్చినాము, ఇంట్లోనే అనుకున్నాడు. ఇప్పుడే వచ్చినాము. నాకైతే ఏం తెలియదు అన్న వాళ్ళు చెప్తుండు. ఇప్పుడే వాకింగ్ వేసి వచ్చినాం. తర్వాతకి మళ్ళీ వెళ్తాం. ఇప్పుడు ఇందాక ఏం పోలే కానీ ఇప్పుడు వెళ్తాము గార్డెన్ స్విమ్మింగ్ కొట్టడానికి. స్విమ్మింగ్ కొడతాను నువ్వు ఒక్కనే పోతావు, వేరే కూడా వస్తారా? నువ్వు ఇట్లా వస్తున్నావు కదా, ఇందాక చెప్పినావు కదా. నేనేం చెప్పలే. బన్నా నేను పోతున్నావు నిజంగా. నన్ను కూడా తీసుకోరు. పైసలు ఇస్తా ఎక్కడి ఉంటాయి డాడీ. ఇప్పుడే వాకింగ్ వేసి వచ్చాడు, మళ్ళీ స్విమ్మింగ్ కొడతా అవి కొడతా అని చెప్తుండు. అరే అవసరమారా? అరే బాగుంటుంది స్విమ్మింగ్ కొట్టడానికి బాగుంటుంది. స్విమ్మింగ్ కొట్టడానికి ఇంకేం బాగుంటుందా? బిల్డింగ్ ఇప్పుడే వాకింగ్కి అని వచ్చినాం అనమాట. సండే ఇస్ అ ఫన్ డే. సో చెప్పండి కనీ గారు, ఏం వీడియోలు తీద్దాం ఇవాళ? ఈరోజు అడే మామ అది తీద్దాం. ఏం తీద్దాం రా? బ్లాగ్ అంటున్నారా? నేను అంటే బ్లాగ్ రా, ఇట్లా వీడియో. అదే మనం షానక్కతో చేసినాం చూడు. ఏం చేసినాం? అరే మామ మీరు ఒక్కోలేకపోతే నేను ఎట్లా రావాలి గోవా? అదా, అది పెట్టినా రాయల్ అలాంటివి వేరే వీడియోస్. నేను ఆల్రెడీ రాయల్ బాయ్స్ లో ఆల్రెడీ పెట్టినా, మళ్ళీ పెట్టమంటుండు. వేరే పెట్టు అలాంటివి. వేరే ఇంకేముంటాయా? అలా చూసి పెట్టు. చెప్తే అరే మోడల్ బాయ్ అలా ఉంటుంది చూడు, అలా పెట్టాం. ఇంకేం పెడతా? అలా ఇద్దరే ఉంటారు కదా. వీడు పొద్దుగాల మబ్బుల నన్ను లేపిండు. ఇది ముగ్గురు వచ్చిర్రు, ఇగో వీళ్ళ అక్క వరుణ్ గాడు వీడు ముగ్గురు వచ్చిర్రు. ఇద్దరు వచ్చి దండ డోర్ కొట్టిర్రు. డోర్ కొట్టినాక నేను లేచిపోయినా. మీ కెమెరామెన్ వచ్చి లేపని పోయినా. నేను లేవలేడు, ఫోన్ చేసినా కూడా లేవలేడు ఆడు. ఏమంటావురా మళ్ళీ? కొడదామా? కొట్టేద్దాం. ఏం కొడతావురా ఇంకా? అన్నీ నిన్నే కొట్టేటట్టు ఉన్నాడు రాడు.
నేను ఇట్లా కొట్టేస్తాను కదా. నిన్న నైట్ సాటర్డే రోజు రేపు పోమని ఆడే ప్లాన్ వేసిండు. ఫోన్ చెయ్యుర్రా నేను వస్తారా అని అన్నాడు. పొద్దుగాల 6 గంటలకు లేచి వీళ్ళు ముగ్గురని లేపిర్రు. పొద్దుగా 4 గంటలకు 5 గంటలకు 5 గంటలకు పోయి ఈయన లేపని వినం. ఫోన్ చేసి అలా మమ్మీ లేపింది. ఆయన వస్తలేడా అనుకో మమ్మీ మా బుల్లా మాట్లాడింది. మంచం అన్నాడు బయలు కొడతాడు. అయితే ఇప్పుడు ఎట్లా కొడతాం అట్లా కొడతాం మేము. ఎన్ని మాటలు అంటామో అన్ని మాటలు అంటాం మేమైతే. ఏమంటారా పొట్ట మెడల్ పై చెప్తా వచ్చినప్పుడు నిన్నే కొడతాడురా. నేను ఇట్లా నన్ను ఎందుకు కొడతాడు? నన్ను కొట్టలేరా? నిన్ను కొడతాడు. అదే తీద్దాం ఇక వీడియో. ఏం వీడియో స్టార్ట్ చేద్దాం. అదే మోడల్ ఇద్దరు ఏమున్నాయో అవి. ఏం మోడల్ ఏమేమో అంటుండు. అరే వీడియో ఉండదు. అదే మ్యాథ్స్ అవసరం అక్కడి పోదాం అంటున్నా మంచిగా. వాళ్ళు ఎందుకు పిలిచినావు? వీడియో తీద్దాము. ఒక్కనే ఉన్నా. సో ఇప్పుడు వీళ్ళు స్విమ్మింగ్ కొడతా అవి కొడతా అని అంటారు. పైసలు ఎడికైనా వస్తారా మళ్ళీ నీకు? మా డాడీ ఇస్తాడు. ఇస్తాడా? ఓడోడు పోతాడు మళ్ళీ ఏంట్రా? నాకు తెలియదు. పైసలు ఇస్తే రావాలి. పైసలు వేస్తే ఏంద్రా? పైసలు లేకపోయినా కూడా రావాలి మనం. అది మాకు ఫ్రీ. నీకు తెలుసు కాదు, అది మేమే కట్టించాం కదా. అబ్బా అన్న వద్దాలు చెప్తుండు. ఇదొక స్టెంట్ చేస్తాను. ఏమో స్టెంట్ చేస్తుండంట. అరే అదెందుకు పట్టుకొని వస్తున్నావురా? ఇప్పుడు 2 సైకిల్ వేస్తాను, ఒక స్టెంట్ చేస్తా. చూడు సైకిల్ స్టెంట్ చేస్తాడంట. అవసరమా కానీ నీకు అవన్నీ? ఇదే అసిస్టెంట్. ఇదే అసిస్టెంట్. చూపిస్తాము. అసిస్టెంట్ అంటే ఇదేనా? ఏం చూపిస్తావు అని ఇంకా? ఓవర్ గాయస్ మీరు అక్కడ ఎయిర్పోర్ట్ కనబడుతుంది కనిపిస్తాను అనుకుంటా. తర్వాత చూపిస్తా. ఎయిర్పోర్ట్ రోడ్లో ఏం అసిస్టెంట్ చేస్తుండంట. ఏం స్టెంట్ రాది? 2 సైకిళ్ళు, ఒక సైకిల్ మీద కూర్చుని ఇంకో సైకిల్ చేతిలో పట్టుకుని ఏం చేస్తున్నావు నీకు అని అర్థమవుతుందా అసలు? ఏంటిదిరా ఇది? ఏంటి తోడరా? ఒకసారి ముట్టం అప్పుడు ఇక్కడ సినిమా తీసినట్టు పెట్టాం. ఏం పెడదాంరా? ఏం పెడదాంరా? ఇది ఏంది? నేను ఒకటి చెప్తా గాయస్. మీకు ఇంకోటి చెప్పాలన్నమాట. సో ఏంటిదంటే పట్టుకోరా. సో వీడియో వచ్చేసి ఏంటిదంటే ఇవాళ మూవీ అయితే తీస్తున్నాం అనమాట మా ఓన్గా. ద డెడ్ ఎండ్ ఆఫ్ ఫైట్ అంటే దయ్యంతో ఫైట్ అనమాట. ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. అంటే ఎట్లా అంటే చూపిస్తాం ఇట్లా కొంచెం చూపిస్తాం. ట్రైలర్ కూడా పెట్టేస్తాం అని అనుకోకండి. జస్ట్ ఒక వీడియో కోసం ఇట్లా చేస్తున్నాం అనమాట. సో అలా మధ్యాహ్నం తీసుకున్నాం అనమాట వీడియో. నేను వస్తా స్టార్ట్ అని పెట్టి అప్పుడు వస్తా. నేను స్టెంట్ చేస్తున్నప్పుడు ఇవి పడతాయి అంట. అట్లా ఏం లేదు గాయస్. ఫస్ట్ మేము ముడతాం. తర్వాత ఏంటిది పెద్ద అయినాక వాళ్ళ వర్షిత్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ లెక్క అట్లా యాక్ట్ చేసి సో అట్లా అని ఒక మూవీ తీస్తున్నాం అనమాట. ద డెడ్ ఎండ్ ఆఫ్ ఫైట్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 తీస్తున్నాం అనమాట. సో మీరు పార్ట్ 1 నుంచి పార్ట్ 5 దాకా చూడాలని కోరుకుంటున్నాను అనమాట. పార్ట్ 3 దాకా కూడా చూడొచ్చు మీరు. ఏమో స్టంట్ చేస్తుంది. ఏం చేస్తున్నారు? అవసరమా మళ్ళీ? ఈయన వదలే చెప్తాడు. ఏమరా స్విమ్మింగ్ పూల్ ఎవరు కట్టించారా? మనమే. సదర్ పండుగ చేయరా మీరు? చేస్తాం. యాదోసీళ్ళు సదర్ పండుగ చేయరు. ఏం చేయరు? చేస్తాం. మేము చేయొద్దు. మేము పండగ మా పండగ కానీ మేము చేసుకోవద్దు. ఎందుకు? చేసుకోవచ్చు కానీ మేము చిన్నప్పటి నుంచి మేము లేపితే అప్పుడు లేపాలి. మేము లేకపోతే లేపొద్దు. మేము
ఏంది చలో దెన్ రైట్ బై బై గాయ్స్ డోంట్ డూ ద లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై బై ఇలా ఓల వాళ్ళు